మానక నిర్మూలన పోరాట సమితి రెండవ మహాసభలకు వచ్చినటువంటి పెద్దలకు, ఈ సెషన్కు అధ్యక్షత వహిస్తున్నటువంటి గోవింద్ గారికి, చాలా మంది పెద్దలు ఉన్నారు అందరికీ. ఈరోజు నన్ను మాట్లాడనటువంటి విషయం ఏమిటంటే కుల నిర్మూలన భారత రాజ్యాంగం. ఈ విషయం మీద నన్ను మాట్లాడమన్నారు. రెండవ మహాసభలు KNPS జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను నిజంగా ఈ సభకు నన్ను ఆహ్వానించినందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను కూడా. కుల నిర్మూలన భారత రాజ్యాంగం అనే దాంట్లో చాలా మందికి భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే కులము చట్టం, కులము రాజ్యాంగం. రాజ్యాంగం అంటే చట్టం, రాజ్యాంగం అంటే పాలించే వాళ్ళకు అది ఒక చట్టము, దాన్ని పాలించాలి. అంటే రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళకు రాజ్యాంగం కూడా అనుకూలిస్తుందా, లేకుంటే ఎట్లా పనిచేస్తుంది అనేది రెండవ క్వశ్చన్. 2-3 క్వశ్చన్స్ చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్లో చాలా మందికి మనకు కూడా చట్టం ద్వారా కుల నిర్మూలన జరుగుతుందా అనేది చాలా గడ్డు ప్రశ్న, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. చట్టం ద్వారా మనం కులాన్ని నిర్మూలిస్తామా? మరి అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ కావాలన్నాడు కదా. కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి మన వాళ్ళు చెప్పినట్టుగా రైట్స్ ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో. మరి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి విషయాలన్నీ తీసుకున్నప్పుడు కులము నిర్మూలన కావాలి కదా. మరి కులము నిర్మూలన కాకుండా ఎందుకు రోజు రోజుకు బలపడుతుంది? అంటే చట్టం ద్వారా కులాన్ని నిర్మూలించవచ్చా? చట్టము ద్వారానే నిర్మిస్తే ఆ చట్టం ఎందుకు పాలకులకు వైపునే ఉంటుంది, పాలితుల వైపున ఉండకుండా ఎందుకు ఉంటుంది అనేది కూడా అదొక క్వశ్చన్. అంటే ఇప్పుడు ఈ రెండు, అంటే చట్టము, భారత రాజ్యాంగం, కులం అనుకున్నప్పుడు కులము చాలా సనాతనమైనది, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇండియాలో ఉంది. భారత రాజ్యాంగం వచ్చి కూడా 75 సంవత్సరాలు అవుతుంది, ఒక 7 దశాబ్దాలు అనుకుంది. కానీ కులము అనేది కొన్ని కూకటి వేళ్లతో ఉన్నటువంటి ఈ సమాజంలో ఈ 75 సంవత్సరాలు ఇంకా ఉన్నటువంటి ఈ చట్టము అది మారుస్తుందా, సమానత్వాన్ని తీసుకొస్తుందా అనేది లాయర్లు వేసే క్వశ్చన్ వేరు. అంటే ఒక కుల అసమానత నిర్మూలన పోరాట సమితిలో, అంటే పోరాట సమితిలో ఉన్నటువంటి ఒక యాక్టివిస్టులు కానీ, అంటే పోరాటంలో ఉండాలి అనుకున్న వాళ్ళకు కూడా, అంటే భారత రాజ్యాంగం అనేది ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు పనిచేయదు, దాన్ని మించి మనం ఏమైనా చేయగలమా, దాన్ని మించి మనం చేయగలమా, అసలు చేయలేమా? అంటే చట్టానికి లోబడాలి కదా, చట్టానికి లోబడకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. సో అది కూడా ఒక గీటు రాయిగా ఉంటుంది. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు ఒక కుల నిర్మూలన పోవాలి, కులం పోవాలి, ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి అనగబడిన జాతులు ఉన్నాయి, వాళ్ళందరికీ కాన్స్టిట్యూషన్ ద్వారా ఏదో ఒక చిన్న గొర్రెనో బర్రెనో, లేకుంటే ఒక ట్రాక్టర్నో, లేకుంటే ఇదో ఒక శారీ ఇవ్వటమో, లేకుంటే కంప్యూటర్ ఇవ్వటమో, లేకుంటే ఒక ఇల్లు కట్టించటమో, దాని ద్వారా కులం పోతుందా? అది ఒకటి. సరే, చట్టం ద్వారా నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, కానీ పెళ్లి చేసుకుంటే చంపుతున్నారు, మరి చట్టం ఏం చేస్తుంది అనేది కూడా క్వశ్చన్. అంటే రాజ్యాంగము కుల నిర్మూలనకు దాని పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేది కూడా చాలా సమగ్రంగా చర్చించుకోవాలి. అంటే ఆ విషయాలన్నీ నేను చెప్పలేకపోవచ్చు, కొంత టైం పడుతుంది. కాబట్టి అంటే కులము అని తీసుకున్నప్పుడు చాలా మంది ఏంటంటే ఏమనుకుంటారు దాని గురించి, కులాన్ని అనుకున్నప్పుడు. సో భారత రాజ్యాంగాన్ని తీసుకున్నాం, 1900 నుంచి, అంతకంటే ముందు నుంచి
1885 కాంగ్రెస్ స్టార్ట్ అయిన తర్వాత, దానికంటే ముందు మహాత్మా ఫులే, తర్వాత 1920లో పెరియారు, తర్వాత అంబేద్కర్, వీళ్ళ పాత్ర ఏంటి, వీళ్ళు ఏం చేశారు అంటే, పెరియారు మహాత్మా ఫులే కాకపోయినా అంబేద్కర్ పాత్ర ఏంటి, కాన్స్టిట్యూషన్ ఎందుకు కావాలనుకుంటున్నారు, కాన్స్టిట్యూషన్ ద్వారా ఈ దేశంలో కొంతవరకైన సమాజం మారుతుందని అంబేద్కర్ అనుకున్నాడు కదా, మరి అది నిజం అవుతుందా కాలేదా, మరి అంబేద్కర్ తప్ప ఏంటనే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. నిజంగా ఈరోజు మనం అనుకున్నది చాలా మటుకు కూడా మనం కాన్స్టిట్యూషన్, ఈరోజు ప్రతి వాళ్ళు పాలకులు కూడా కాన్స్టిట్యూషన్ తీసుకొని కాన్స్టిట్యూషనే కావాలంటున్నారు. అంటే 60-70 ఏళ్ళు వాళ్ళు రూల్ చేసినా కూడా, వాళ్ళు రూల్ చేసినప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ ఎలా ఉండేదో మర్చిపోయి ఈ రోజు కాన్స్టిట్యూషన్ కావాలనుకుంటున్నారు. మరి వాటందరికీ ఎలా సమాధానం చెప్పాలి మనం అంటే, కులము కాన్స్టిట్యూషన్ ద్వారా ఎట్లా అర్థం చేసుకోవాలనేది నేను కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను. అంటే కులము బేసికల్ గా చాలా ఒక అంటే ఎట్లా ఇన్వెంట్ చేశారు దాన్ని, ఒక పాలకులు దాన్ని ఎట్లా తీసుకొచ్చారు ఈ సమాజంలో, అంటే ఈ హెచ్చుతగ్గుల సమాజాన్ని ఎలా క్రియేట్ చేశారు అనేది అది ఒక విషయం. అయితే రాజ్యాంగము తయారు చేసేటప్పుడు ఆ డిబేట్స్ మనం పోకపోయినా కూడా, రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నప్పుడు మన రాజ్యాంగం తయారు చేయమంటే ముందే మన రాజ్యాంగం మీద ఉన్నటువంటి అమెరికా రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, దానికంటే ముందు అమెరికన్ రెవల్యూషన్, దానికంటే ముందు ఫ్రెంచ్ రెవల్యూషన్, ఈ 3 రెవల్యూషన్, చైనా రెవల్యూషన్ తర్వాత దాన్ని మన భారతదేశం స్వాతంత్రోద్యమం అప్పటి కాలంలో వచ్చింది కాబట్టి ఫ్రెంచ్ రెవల్యూషన్, అమెరికన్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, ఈ రెవల్యూషన్ ద్వారా వచ్చినటువంటి చట్టాలు, ఆ చట్టాలను తీసుకొని భారత రాజ్యాంగంలో ఎట్లా పొందుపరిచారు. ఈవెన్ రష్యన్ రెవల్యూషన్ లో కూడా, అది రష్యన్ రెవల్యూషన్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ అయినా కూడా, కమ్యూనిస్ట్ రెవల్యూషన్ అయినా, లిబరల్ రెవల్యూషన్ అయినా, ప్రజాస్వామిక రెవల్యూషన్ అయినా, కాన్స్టిట్యూషన్ అనేది మాత్రం ప్రతి కంట్రీకి ఉంటుంది. కాన్స్టిట్యూషన్ చైనాలో కూడా కాన్స్టిట్యూషన్ ఉంటుంది, రష్యాలో ఉంటుంది, వియత్నాంలో ఉంటుంది, మనకు ఉంటుంది. కమ్యూనిస్ట్ కంట్రీలో కాన్స్టిట్యూషన్ ఉండదు, కమ్యూనిస్టేతర కంట్రీలో మాత్రమే కాన్స్టిట్యూషన్ ఉందనేది కాదు. ప్రతి కంట్రీకి ఒక చట్టం, రాజ్యాంగం ఉంటుంది. ఏం చెప్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రాజ్యాంగంలో ఏం చెప్తుంది అనేది. మనకంటే ముందు తీసుకున్నటువంటి అమెరికా రెవల్యూషన్ లో అక్కడ ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏమంటే రేస్ అంటే జాతి సమస్య, రేషియల్ ప్రాబ్లం చాలా ఉంది. ఆ రేస్ అనేది మనకు ఉన్న చట్టాల ద్వారా వాళ్ళు కూడా తెల్ల జాతులకు, నల్ల జాతీయులకు ఉన్నటువంటి ఆ తేడాను పోగొట్టాలి. అంటే అది చర్మం సమస్య కాదు, చర్మం సమస్య అనేది కాదు అక్కడ, తెల్లగున్న వాళ్ళు నల్లగున్నారు కానీ ఇన్ఈక్వాలిటీ అనేది, వ్యత్యాసాలు అనేటివి, అనగారికత అనేది, ఆ తేడాను ఒక రాజ్యాంగం ద్వారా ఎలా తీసేయాలనేది అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో కూడా చాలా బాగా చేశారు. ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ లో ఇంకా బాగా చేసి దాని నుంచి అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో చాలా తీసుకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే మన కాన్స్టిట్యూషన్ లో కూడా అలాంటి విషయాలు ఉన్నాయి. డిబేట్ జరిగింది. అంబేద్కర్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా ఈ డిబేట్ లో చాలా పాల్గొని, అంటే ఫస్ట్ ఉన్నటువంటి, సరే అవన్నీ ఆ హిస్టరీ లేకపోకుండా కాన్స్టిట్యూషన్ లో మనకు 2 పార్ట్లు చాలా ఇంపార్టెంట్. మొత్తము 400 ఆర్టికల్స్ అవన్నీ మనకు అక్కర్లేదు, కానీ 2 ముఖ్యమైన పాత్రలు కాన్స్టిట్యూషన్ లో మనం తీసుకుంటే, దానికి ఈ కుల నిర్మూలన ఎట్లా తోడ్పడుతుంది, ఎట్లా తోడ్పడటం లేదు, దానికి ఉన్న పరిమితులు ఏంటి, పరిమితులను దాటి ఎలా వెళ్ళాలి అనేది ఈరోజు మనం చర్చించుకోవచ్చు అనేది నేను అనుకుంటున్నా. టైం ఉంటుంది కదా సార్, కొంత టైం ఉంది అనుకుంటా ఏమన్నా. సరే, భారత రాజ్యాంగాన్ని మనం తీసుకున్నప్పుడు 2 పార్ట్లు అన్నాను కదా. ఆ 2 పార్ట్లలో మొట్టమొదటిది ఏంటంటే ప్రవేశిక సూత్రాలు అంటారు, అంటే ప్రియాంబుల్. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే మనమంతా భారతీయులమంతా ఒకటే అని అనుకున్నప్పుడు కులం ఎందుకుంటుంది? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటున్నాం కదా. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే
మనమంతా ఒకటే కదా? కాదు. కానీ ఒకటిగానే కాన్స్టిట్యూషన్ గుర్తిస్తుందా? ఒకటిగానే కాన్స్టిట్యూషన్ గుర్తిస్తే కాన్స్టిట్యూషన్ తప్ప రైటా? కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగము మనమంతా ఒకటే అని గుర్తించాలి. గుర్తించి మనమంతా ఒకటే అనుకున్న దాంట్లో కూడా మళ్ళీ తేడాలు ఉన్నాయి. ఆ తేడాలను కూడా భారత రాజ్యాంగం గుర్తించాలి. మనమంతా ఒకటే అనుకుంటే సరిపోదు, అక్కడికే సరిపోదు భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ప్రకారము మనమంతా ఒకటే, సరిపోయింది, మనమంతా ఒకటే కదా. ఇన్ఈక్వాలిటీ, మరి మీకు రిజర్వేషన్స్ ఎందుకు? మీకెందుకు ఇల్లు కట్టియాలి? మీకెందుకు బర్రెలు ఇవ్వాలి? మీ పిల్లలకి ఎందుకు మేము చదువులు చెప్పించాలి? మీరు కూడా మాతోనే పోటీ పడొచ్చు కదా అంటారు కదా. అది కాదు ఇక్కడ. అంటే మనమంతా ఒకటే, కానీ తేడాలు ఉన్నాయి. ఆ తేడాలను ఎట్లా మనం సరిదిద్దుకోవాలి అనే దగ్గర చాలా ప్రాబ్లం వస్తుంది. అక్కడే ప్రాబ్లం. భారత రాజ్యాంగంలో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, సరే మనకున్నాయి, మన అందరికి రైట్స్ ఉన్నాయి కదా. అంటే చట్ట ప్రకారము ప్రతి వాళ్లకు హక్కులు ఉన్నాయి. హక్కులు అనుకున్నప్పుడు, హక్కులు ఉన్నప్పుడు అందరికీ హక్కులు ఉన్నాయా? ఉన్నాయి. మనమంతా ఒకటే అయినప్పుడు మనందరికి హక్కులు సమానంగా ఉండాలి. కానీ ఆ సమానత అనేది లేదు. చట్ట ప్రకారము ఉన్నా కానీ ఎక్స్పీరియన్స్ లో మన అనుదిన మనము చేస్తున్న దాంట్లో ఆ సమానత కనిపించటం లేదు. ఆ సమానత లేదు. ఆ సమానతని ఎట్లా తెచ్చుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా కాన్స్టిట్యూషన్ లో ప్రవేశించిన ప్రియాంబుల్లో ఉంది. ఆ ప్రియాంబుల్లో దాన్ని ఉన్నప్పుడు ఈ సమానతలు అని అనుకున్నప్పుడు అసమానతలను ఎట్లా పోగొట్టుకోవాలంటే కొంత ఇంకా లోతుకు వెళ్ళాలన్నప్పుడు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈ మూడు మనందరికీ ప్రతిరోజు స్కూల్ నుంచి ప్రతి ఊర్లు మన పొలిటీషియన్స్ అందరూ మనకు కూడా చెప్తూనే ఉంటారు. మనకు స్వేచ్ఛ ఉంది, సమానత్వం ఉంది, సౌభ్రాతృత్వం ఉంది, మనం వాటి ద్వారానే ఉండాలి, వాటినే మనము అంటే ఆ మూడు ప్రిన్సిపల్స్ ను పెట్టుకొని పూజించమని కాదు అర్థం. సౌభ్రాతృత్వము, సమానత్వము, సోదరత్వము, ఈక్వాలిటీ అని ఆ మూడిని చెప్పి మూడు దేవుళ్ళలాగా పూజించడం కాదు ఇక్కడ. ముగ్గురు దేవుళ్ళని చేసి రోజు మనం సమానత్వం, సౌభ్రాతృత్వము, జస్టిస్ ఇవన్నీ ఉంటాయి అని చెప్పటం ఒకటైతే ఎట్లా ఉండాలి అనేది కూడా కావాలి కదా. కాన్స్టిట్యూషన్ అక్కడే ప్రాబ్లం. పాలకులు ఏం చేస్తారంటే నీకు ఈ ఉన్నాయి అంటారు. ఆ ఉన్నాయి అనే 70 ఏళ్ళు అయిపోయింది. కానీ నాకు ఇది ఉన్నదని ఎవరైనా ఒక ఆడని కానీ ఒక మనిషి అయినా అడిగినప్పుడు అక్కడ తెలుస్తుంది నీకు నిజంగా ఉందా లేదని. అక్కడ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగము నిజంగా పనిచేస్తుందా లేదా అనేది, కుల నిర్మూలనకు నిజంగా పనిచేస్తుందా లేదా అనేది చాలా చాలా అంటే దాన్ని అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నిజంగా నాకు ఒక హక్కు ఉంది, ఆ హక్కును ఉందని చెప్తున్నావు కదా, శాసనసభలో చెప్తున్నావు, పార్లమెంట్లో చెప్తున్నావు నాకు హక్కు ఉందని. సరే, నేను మా ఊరికి వెళ్ళి నా హక్కు ఉంది, నేను నీళ్లు తోడుకుంటాను బాయిలు అంటారు. నువ్వు నీళ్లు తోడుకోవద్దంటారు. నువ్వు ఈ వీధిలో నడిచే హక్కు ఉందంటారు. లేదు నువ్వు నడవకూడదు ఈ వీధిలో, ఇది ఓన్లీ అప్పర్ కాస్ట్ వాళ్ళకు మాత్రమే ఈ దారి, నువ్వు నడవకూడదు అంటారు. నీ గేదెలు రాకూడదు అంటారు, నువ్వు రాకూడదు, నీ పిల్లలు రావు, నీ స్కూల్ ఎక్కడ. అంటే సమానత్వము అని చెప్పి అసమానత్వాన్ని పెంపొందించి, అంటే దాన్నే దినదినంగా అభివృద్ధి చెందే దశకు ఎందుకు వచ్చింది అంటే ఈ దేశ ప్రజలు అంత అమాయకులను చేసి, రాజ్యాంగమేమో బాగా ఉంది, అందరికీ బాగానే ఉంది. కానీ రాజ్యాంగం బాగున్నప్పుడు రాజ్యంలో ఉన్న ప్రజలకు బాగుండాలి కదా. మరి రాజ్యాంగం బాగున్నప్పుడు ప్రజలు ఎందుకు బాగలేరు అంటే ఆ హక్కులు కానీ ఆ చట్టాలు కానీ ప్రజలకు రావటం లేదంటే కుల నిర్మూలన జరగటం లేదు అనేదే మనకు అంటే మామూలుగా కంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ అక్కడ ఆగిపోలేదు కదా. అంటే అంత మాత్రం చేత మనము కాన్స్టిట్యూషన్ చెడ్డది, అది మంచిది కాదు అనటం.
2-3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. బాగా డిబేట్ జరిగిన తర్వాత కాన్స్టిట్యూషన్లో అమెరికా చట్టంలో అమెండ్మెంట్ అండ్ 14th అమెండ్మెంట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. 12th అమెండ్మెంట్, 14th అమెండ్మెంట్. అంటే మనం తెలుసుకున్నా తెలుసుకోకపోవచ్చు, కానీ ఆ 14th అమెండ్మెంట్ ఏంటంటే బ్లాక్స్ కు వైట్స్ కు ఎలాంటి వ్యత్యాసం ఉండకూడదు అనేది అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో తీసుకొచ్చినటువంటి ఒక ముఖ్యమైన, అంటే వాళ్ళకి ఎప్పుడో వాళ్ళకు స్వాతంత్రం వచ్చి కూడా 200 సంవత్సరాలు దాటిపోయింది, మనకు 70. ఆ 14th అమెండ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సరే, మన కాన్స్టిట్యూషన్ లో, మన భారత రాజ్యాంగంలో చాలా ఎన్ని చెప్పిన తర్వాత ప్రావేశిక సూత్రంలో అంటే జస్టిస్ కావాలి, లిబర్టీ కావాలి, ఈక్వాలిటీ కావాలి అని చెప్పిన తర్వాత 17వ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 17, అక్కడ ఆర్టికల్ 14 అమెండ్మెంట్ 14 అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉన్నదో మనకు ఆర్టికల్ 17 అంటే మనము ఏమనుకోవచ్చు సార్? సరే, ఓకే, అస్పృశ్యత నిర్మూలన అనేది ఆర్టికల్ 17. ఆర్టికల్ అంటే అది ఒక అధికరణ అనుకోండి, ఒక అధికరణ ఆర్టికల్ తెలుగులో. ఆర్టికల్ 17 ప్రకారము అది చాలా ఇంపార్టెంట్. మీకు 1989లో వచ్చిన అట్రాసిటీ యాక్ట్ కూడా ఈ ఆర్టికల్ ప్రకారం వచ్చిన చట్టమే. కుల నిర్మూలనకు ఏ చట్టాలు వచ్చినా ఈ ఆర్టికల్ బేస్ చేసుకొని వస్తాయి. మనకి ఈ రోజు చదువు చెప్తున్నారు అని అంటే, ఇల్లు కట్టిస్తున్నారు అని అంటే, ఏదైనా రాజ్యం మనకు చేస్తుందంటే ఈ ఆర్టికల్ 17 మాత్రమే, దాని ద్వారానే మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. సరే, మొత్తము కుల నిర్మూలన మొత్తాన్ని ఆర్టికల్ 17కు కుదించి చూడటం వల్ల చాలా ప్రాబ్లం. అదే అంటే ఎందుకు ప్రాబ్లం ఉంది అని అంటున్నానంటే, మీ అనకూడదు, మన రాజ్యాంగంలో ఏమన్నాము, 1947లో స్వాతంత్రం వచ్చింది మనకు, మనమంతా ఒకటి, స్వాతంత్రం వచ్చింది. ఏ స్వాతంత్రం వచ్చింది? రాజకీయ స్వాతంత్రం మాత్రమే. మనము రాజకీయంగా మనమంతా ఒకటిగానే, ఈక్వల్. కానీ ఇంకా 2 ఉన్నాయి కదా, సామాజికంగా, ఆర్థికంగా. అంటే పొలిటికల్ డెమోక్రసీ వచ్చింది, ఎకనామిక్ డెమోక్రసీ, తరువాత సోషల్ డెమోక్రసీ, సాంఘికంగా, ఆర్థికంగా. పొలిటికల్ గా వచ్చిన దాన్ని ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు, అందరు చేయలేదు. మరి పొలిటికల్ గా వచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా ఎందుకు రానివ్వటం లేదు? అక్కడే ప్రాబ్లం. కుల సమస్యనేమో ఆర్టికల్ 17కు మాత్రమే కుదించారు. అంటే 17 తర్వాత ఆర్టికల్ 17న మీకేం చెప్పారు? అంతకుముందు అన్టచబిలిటీ యాక్ట్ని తీసుకొచ్చారు. 1950లో అన్టచబిలిటీ యాక్ట్ని తీసుకొచ్చారు. దాన్ని సవరించి 1976లో పీసీ యాక్ట్ తీసుకొచ్చారు. అది కూడా పీసీ యాక్ట్ కూడా పనికిరాదని 1989లో అట్రాసిటీ యాక్ట్ తెచ్చారు. అంటే ఈ 3 యాక్టులు దేనికి తీసుకొచ్చారు అనేది మనకు చాలాసార్లు మనం నేర్చుకున్నాము. అంటే KNPS లో కూడా చాలాసార్లు డిబేట్ చేశారు. ఈ ఆర్టికల్ వల్ల SC/ST అట్రాసిటీ యాక్ట్ వల్ల ఏమేమి జరిగింది, ఏం జరుగుతుంది, ఎలా అది నిర్వీర్యమైంది, ఎట్లా దాన్ని మనం కాపాడుకోవాలనేది కూడా అది చాలా పెద్ద, దానికి కూడా ఒక ఉద్యమం కావాల్సి వచ్చింది. ఇవన్నీ ఉద్యమాలు లేకుండా రాలేదు, అది కూడా ఒకటి విషయం. సరే, ఈ 1947లో వచ్చినటువంటి రాజకీయ స్వాతంత్రము ఎందుకు ఆర్థిక స్వాతంత్రంగా మారటం లేదు? అంటే ఆస్తి కానీ, ఇక్కడ ఉన్న సంపద కానీ ఎందుకు సమానంగా పంచటం లేదు? దళితులు అంటే, తక్కువ కులాలు అంటే కొంచెం ఒక 50% ఆస్తి ఉంటే 5%, 1% వాళ్ళకిచ్చి వాళ్ళను ఏదో బాగు చేస్తున్నాము, ఏమంటారు, ఉద్ధరిస్తున్నాము, వాళ్ళకు ఒక ఉద్ధరణ అనే దాంట్లో వాళ్ళను మభ్య పెడుతున్నారు. అంటే ఆస్తిని పంచటంలో కూడా ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావాల్సినటువంటి రాజకీయ సమానత్వం ఏదైతే ఉందో దాన్ని వాడుకొని ఆర్థిక సమానతలను తీసుకురావటం లేదు.
ఎందుకు అంటే ఆర్థికానికి కులానికి చాలా సంబంధం ఉంది. ఈరోజు సంపద అంతా ఎవరి చేతిలో ఉంది మనకు తెలుసు. అంటే దళితుల చేతిలో ఉందా, లోవర్ కాస్ట్ల చేతిలో ఉందా, అంటే వాళ్ళే కార్మికులు అనుకున్నప్పుడు, వాళ్ళే ప్రజలు అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సంపద ఎంత? అంటే ఈరోజు అప్పర్ కాస్ట్ లో, డామినెంట్ కాస్ట్ లో, అంటే అగ్రకులాల దగ్గర ఉన్న సంపద ఎంత, వీళ్ళ దగ్గర ఉన్న సంపద ఎంత? మరి మీరు 70 ఏళ్లలో పంచింది ఎంత సంపద పంచారు? అంటే కుల నిర్మూలన అనేది ఏదో ఒక ఇల్లు ఇస్తే, ఒక గేదె ఇస్తే, ఏదో నా పిల్లోడికి నా పాపకు చదువు చెప్పిస్తే సరిపోదు. చదువు చెప్పినంత మాత్రాన కాదు, అది కుల నిర్మూలన జరగదు అంతటితో. ఎందుకు జరగదు అనేది కూడా మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న ఎందుకు జరగటం లేదనేది కూడా మళ్ళీ నేను చెప్తాను. అంటే ఇదే చెప్పి కులాన్ని నిర్మూలించాము, అన్టచబిలిటీ లేదు, అంటే అంటరానితనాన్ని రూపుమాపాము. అంటరానితనం ఎక్కడ రూపుమాపావు? చట్టం ఏం చెప్తుంది, నువ్వేం చేస్తున్నావు? అంటే పాలకులు చట్టాన్ని, అంటే చట్టం మంచిదే అనుకున్నప్పుడు, చట్టం మంచిదే కాదనటం లేదు, రాజ్యాంగం మంచిదే, కానీ దాన్ని ఎలా వాడుకుంటున్నారు ఈ పాలకులు అనేది, అది అక్కడనే చాలా మందికి భేదాభిప్రాయాలు ఉన్నాయి. అంటే రాజ్యాంగం అనేది పాలకులకు తొత్తుగా మారింది అనే కామెంట్ ఒక పోకసోకాలుగా చేయొచ్చు. అది ఎవరైతే రాజ్యాన్ని ఏలుతారో వాళ్ళ చేతిలో రాజ్యాంగం ఉంటుంది, అది కరెక్టే అంతవరకు. కానీ ఈ పాలకులు, ఏ పాలకులైతే పాలిస్తున్నారో ఆ పాలకులు రాజ్యాంగాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారనేది అది ఒక సమస్య. రాజ్యాంగము పాలకులు తొత్తుగా మారుతుంది అనేది ఒక సమస్య అయితే, ఈ పాలకులు ఎవరు, వాళ్లకు రాజ్యాంగాన్ని ఎట్లా వాళ్ళ వైపు మలుచుకున్నారు అనేది. ఎందుకంటే అంబేద్కర్ 1947 నుంచి 1956 వరకు ఆయన బ్రతుకున్నప్పుడు కుల నిర్మూలన వైపు తీసుకొచ్చినటువంటి చట్టాలు కానీ, ఆయన అడిగినటువంటి హక్కులు కానీ, అప్పటి 10-15 సంవత్సరాల్లో జరిగినటువంటిది మాత్రమే ఇప్పుడు 70 ఏళ్ళు కూడా అదే నడుపుతున్నారు. దానికి మించి ఏం పోలేదు. కానీ అంబేద్కర్ అనుకున్నది అది కాదు. మీరు ఇలా చేస్తే కుల నిర్మూలన జరగదు. కుల నిర్మూలన జరగాలి అని అంటే చాలా ఒక పెద్ద ఎత్తున ఆర్థికంగా, సామాజికంగా చాలా ప్రోగ్రామ్స్ తీసుకోవాలి. ఎస్సీ ఎస్సీ చట్టం అంటే దళితులదే, అది మాది కాదు అని బీసీలు అనుకోవటం, బీసీ రిజర్వేషన్స్ అంటే అది బీసీలదే, ఎస్సీలు పట్టించుకోకపోవటం, ఎస్సీలు బీసీలు ఒకటే, మిగతా పెద్ద కులాలు మాకేంటి, అది వాళ్ళది కదా అని వాళ్ళు అనుకోవటం. మరి మనమంతా భారతీయులం అని అనుకున్నప్పుడు రిజర్వేషన్స్ ఇచ్చారు, మరి అది తప్ప అంటే అది కూడా ఆ డిబేట్ మళ్ళీ నేను అంటే కాంప్లికేట్ చేస్తున్నాను అని తెలియదు. కానీ మరి అది ఒక నిజమైన అది ఒక సమస్యనే, దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ రిజర్వేషన్స్ ద్వారా కొంత అభివృద్ధి చెంది వస్తున్నటువంటి ఆ జనాభా ఎంతవరకు ముందుకెళ్లారు, వాళ్ళ ద్వారా ఏమన్నా కుల నిర్మూలన జరుగుతుందా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. జరుగుతుంది కొంత, అంటే కులము పూర్తిగా నిర్మూలన జరగలేదు. చట్టం ద్వారా ఎంతవరకు జరగవలసి ఉందో అంతవరకు కూడా మనం జరపటం లేదు అనేది నా పాయింట్. అదొకటి. అంటే చట్టమే పూర్తిగా కులాన్ని నిర్మూలిస్తుందా అనేది అది నాకు కూడా సమస్య ఉంది. దాంట్లో ఒక ఉద్యమాలు లేకుండా చట్టం ద్వారానే కుల నిర్మూలన అనేది అదొక సమస్య. కానీ ఉన్న చట్టాలను మనము తీసుకొని వాటి ద్వారా ఎంతవరకు కులాన్ని నిర్మూలించాము, మన దగ్గర ఏమన్నా డేటా ఉందా? అందుకనే కదా ఈరోజు మనం అడుగుతున్నది జనగణన కావాలంటున్నాం. ఎందుకు జనగణన కావాలంటున్నాము? ఏదో మనకు అది వస్తుంది, ఇది వస్తుంది, ఏదో 2-3 ఇస్తారని కాదు కదా. ఈ దేశ సంపదలో ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో మీకెంత, మాకెంత అనేది రాజ్యాంగం ద్వారా మనం అడుగుతున్నాం. చట్టం ప్రకారమే మనం అడుగుతున్నాం. చట్టం ప్రకారమే మనము కుల గణన కావాలంటున్నాం. మరి మీకెందుకు ప్రాబ్లము? అది ప్రాబ్లం. అంటే
అగైన్ నేను చెప్తున్నాను, ఆర్టికల్ 17 అంటరానితనాన్ని కులం అంటరానితనము అనేది కులంలో ఒక భాగం మాత్రమే. అంటరానితనము అనేది కులంలో ఒక పెద్ద పాత్ర, కులానికి ఉన్నటువంటి ఒక వైపు అంటరానితనం, దాన్ని తీసేశారు చట్టం ప్రకారం. కానీ ఈరోజు అంటరానితనం ఇంకా ఎందుకు ఉంది? ఏదైనా కానీ ఈ భారతదేశంలో ఒక 800 డిస్ట్రిక్ట్స్లు, ఇంకా విలేజెస్, 1000 విలేజెస్ ఉన్నాయి. ఏ విలేజ్ లో కానీ, అంటే ఏ గ్రామంలో కానీ, భారతీయ ఈ గ్రామంలో అంటరానితనము లేదు అని ఈ పాలకులు ధైర్యంగా చెప్పగలరా? పాలకులు ఈ గ్రామంలో లేకుంటే ఈ సిటీలో ఓపెన్ లెట్రిన్స్ ఉండకూడదు అన్నారు కదా. ఓపెన్ లెట్రిన్స్ ఉండకూడదు, అందరికీ ఫ్లష్ లెట్రిన్స్ ఉండాలి అని అన్నారు కదా మీరు. మరి అదే అంటరానితనం ఉండకూడదు, ప్రతి గ్రామంలో ఉండకూడదు అని ఏ గ్రామాన్నైనా మీరు డిక్లేర్ చేశారా? ఎందుకు చేయలేదు? అంటే రాజ్యాంగం చెప్పింది ఒకటి, మీరు చేస్తున్నది ఒకటి. ఏ గ్రామమైనా ఉందా ఈరోజు అంటరానితనం లేని గ్రామము భారతదేశంలో? నాకు తెలిసి ఎక్కడ అట్లాంటిది ఏదైనా డిక్లేర్ మనం ఈ గ్రామము లేకుంటే ఈ పట్టణము 99% లిటరసీ రేట్ అని డిక్లేర్ చేస్తారు కదా, వాళ్ళు పాలకులు చేస్తారు కదా. 100% అంత అక్షరాస్యులే అంటారు. 100% అక్షరం. 100% అంటే అంటరానితనము లేని విలేజ్ ఏదైనా ఈ భారతదేశంలో ఉందా? మరి చట్టం ఏం చెప్తుంది? మీరేం చేస్తున్నారు? ఈరోజు గ్రామాలు కూడా ఒక గ్రామాన్ని ఇంకొక గ్రామాన్ని బహిష్కరిస్తున్నాయి అంటరానితనం. మరి చట్టం ఏం చేస్తుంది? మనమంతా ఒకటిగా అనుకున్నప్పుడు, మనమంతా ఒకటి భారతీయులు ఉన్నప్పుడు, మరి గ్రామాలే వెలివేస్తున్నాయి కదా దళితులను. వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు ఎంత దారుణంగా ఉన్నాయి. ఏదైనా చిన్న తప్పు చేస్తే అంటరాని కులాల వాళ్ళు ఈ రోజు కూడా అంటరాని వాళ్ళగానే చూడబడుతున్నారు. ప్రతి కులంలో, ప్రతి వాళ్ళకు వీళ్ళకని లేదు. ఎందుకు చూడబడుతున్నారు అంటే మనకు చట్టం తెలియదనా? చట్టాన్ని సరే మనకు తెలియదు అనుకో, నాకు చట్టం తెలియదు, మరి చట్టాన్ని తెలియజెప్పవలసినటువంటి బాధ్యత ఎవరిది? 70 ఏళ్ళు మీరు ఏం చేశారు? ఎందుకు చెప్పటం లేదు? ఊరూరా మీరు పనిగట్టుకొని కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అది చేస్తారు కదా. మరి ఊర మీరు ఏదో అంటరానితనం ఉండకూడదు, కుల నిర్మూలన ఉండకూడదు అని ఏదో స్లోగన్ కాకుండా ప్రతి ఊర్లో కూడా మీరు ఎందుకు ఆ చట్టాన్ని ప్రతి ఊరికి తీసుకెళ్లరు? కుల నిర్మూలన చేయరు? అది వాళ్ళ బాధ్యత కాదు. దట్స్ నాట్ దేర్ జాబ్. మనది అంటే కుల నిర్మూలన చేయవలసినటువంటి వాళ్ళు ఆలోచించవలసిన విషయం. రాజ్యం ద్వారా కుల నిర్మూలన అనేది ఒకటి అనుకుంటే, ఆ రాజ్యాంగాన్ని ముందు మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఈ దేశంలో అనే ఒక ఆలోచనగా మనము ప్రజలలో చేయాలి. అది కొంత మార్పు తీసుకొస్తుంది. ఆ మార్పు కుల నిర్మూలన వైపు రావాలి. ఆ మార్పు జరగటానికి ఈరోజు పాలకులు ఏమాత్రం చూపించడం లేదు. కానీ వాళ్ళు చేసే పనులేంటి? ఏదో నాకు 2 జతలు బట్టలు ఇస్తే సరిపోతుంది, లేకుంటే నాకు ఇక్కడ రోడ్డు లేదు, రోడ్డు వేస్తే సరిపోతుంది. దళితులకు రోడ్డు వేసాము, నువ్వు రోడ్డు వేసింది 10 లక్షలు అయితే నువ్వు చెప్పుకుండేది 1 కోటి రూపాయలు అని చెప్పుకుంటావు దాన్ని. అది నువ్వు చేసే పని. అంటే రాజ్యాంగం ద్వారా చేశాం కదన్నా. కానీ మనం అడుగుతున్నాం ఏంటంటే ఆ డబ్బులు మనదే, మనకున్నటువంటి సరే నువ్వు రోడ్డు వేసినంత మాత్రం కుల నిర్మూలన పోదు కదా. రోడ్డు వేసినావు, కానీ నువ్వు ట్రాక్టర్ ఇచ్చావు, ట్రాక్టర్ని తీసుకున్నావు, ట్రాక్టర్ రావటం నా హక్కు, అని ఇక్కడే ఉంది. ట్రాక్టర్ రావటం నా హక్కు, కానీ నువ్వు లాగేసుకున్నావు దాన్ని. అంటే లోవర్ కాస్ట్ వాళ్లకు, అణగారిన కులాలకు ఎలాంటి సంపద వద్దు. రాజ్యాంగం చెప్తుందా? రాజ్యాంగం అట్లా చెప్పదు. రాజ్యాంగం మంచిది. మరి ఎవరు చెప్తున్నారు? రాజ్యాంగం ప్రకారము వీళ్ళకు రావాలి,
కానీ నీ ప్రకారము వీళ్ళకు వద్దు అంటే ఏ రాజ్యాంగం నడుస్తుంది? నీ రాజ్యాంగమే నడుస్తుంది. అంటే కుల రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ. ఆ రాజ్యాంగం మీద మనం అందరికీ తెలుసు. కుల రాజ్యాంగం ఈ భారతదేశంలో ఇంకా ఉంది. అంటే మనము స్వాతంత్రము ద్వారా తీసుకొచ్చినటువంటి భారత రాజ్యాంగం ఏదైతుందో అది అమలులోకి కొంత మేరకే వచ్చిందని నేను అనుకుంటున్నాను. అది పూర్తిగా కొంత మేరకు వచ్చినటువంటి ఆ మేర వచ్చినటువంటి మార్పునే మీరు తట్టుకోలేకపోతున్నారు. అదే కొంత మేరకు అదే ఇంకా ఒక 20%, 30%, 50% మార్పు వచ్చింది అనుకోండి, మీ రాజ్యాంగం కుల రాజ్యాంగం అనే దాన్ని చాలా ఫైట్ చేయొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి వచ్చినటువంటి మార్పు ద్వారా మీరు చెప్పే కుల రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీ కుల రాజ్యాంగాన్ని ఈరోజు భారతదేశంలో నడుపుతున్నారు. దాన్ని మనము చక్కగా అంటే ఎట్లా ప్రతి చోట ఒక ఆడ మనిషి నేను ఒక దళిత్ ఉమెన్ అంటే ఉమెన్ ఉంది కాబట్టి చెప్పచ్చు. ఒక దళిత్ ఉమెన్ తన కూతుర్ని రేప్ చేశారు, గ్యాంగ్ రేప్ చేశారు. ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్లో అయ్యా నా కూతుర్ని గ్యాంగ్ రేప్ చేశారు పలానోడు పలాని ఒక భూస్వామి ఈ ఊర్లో చేశాడు చెప్పింది. నో వాడు అలా చెయ్యడు, నువ్వే ఏదో తప్పుడు పని చేసి ఉంటావు, నీ కూతుర్ని కాదు నిన్ను కూడా రేప్ చేసి ఇక్కడే పడేస్తాం. ఇది జరిగింది. ఇది హైదరాబాదులో ఆ కూతురు ఆమె ఇద్దరు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలు ఆమె చెప్పింది 15 ఏళ్ల క్రితం. నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు 15 ఏళ్ల క్రితము ఆమె కూతురు బషీర్బాగ్ ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలు ఇవి. నన్ను కూడా వాళ్ళు పాడు చేయాలనుకున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి. అంటే చట్టం ప్రకారం ఏం జరుగుతుంది, నువ్వేం చేస్తున్నావు, అది ఒకటి. చట్ట ప్రకారము న్యాయం జరగాలి, న్యాయము జరగదు. అంటే న్యాయం జరగలేదు కాబట్టి భారత రాజ్యాంగం తప్పు అని అక్కడే మనము కన్క్లూడ్ చేయకూడదు, అక్కడే మనం నిర్ణయించుకోకూడదు. చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటున్నారు, మీ చేతిలో ఉన్న చట్టాన్ని ప్రజలకు ఇవ్వాలి, అది మనం అడుగుతున్నాం. అంటే చట్టంకు ఉన్న పరిమితులు ఉన్నాయి, పరిమితులు కాదని నేను కావట్లేదు, కానీ చట్ట ప్రకారం కొంత చేసినా కూడా మాకు న్యాయం జరుగుతుందనేది మేము అనుకుంటున్నాం. దాన్ని మీరు ఎందుకు చేయట్లేదు? అదే కదా మనం అడిగేది. ఈరోజు జరుగుతుంది, ఇద్దరు అంటరాని కుల వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న ప్రాబ్లం అవుతుంది, ఇద్దరు అంటరాని కులాల వాళ్ళైనా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు ప్రాబ్లం. ఒక అగ్ర కులాస్తులు లేకుంటే లోవర్ కాస్టర్లు మ్యారేజ్ చేసుకున్న అది ప్రాబ్లం. అంటే చంపేసుకునే స్థితికి ఎందుకు వస్తుంది అంటే ఆ వయలెన్స్ గురించి, ఆ దాడుల గురించి నేను మాట్లాడలేదు, కానీ చట్టం అక్కడ పని చెయ్యాలి, చేస్తుంది కూడా, చేస్తుంది. KNPS వాళ్ళు చాలా సార్లు సాల్వ్ చేశారు కూడా అలాంటి. ఎందుకు? చట్టం అక్కడ ఉంది కాబట్టి KNPS వాళ్ళు ఫైట్ చేసి వాటిని సాల్వ్ చేసి చట్టం ఇలా ఉండాలి అని వాళ్ళు చెప్పారు కాబట్టి అక్కడ వాళ్లకు బాధితులకు న్యాయం జరిగింది. అంటే న్యాయము జరిగింది కదా, చట్టం ద్వారా న్యాయం జరిగింది కదా. ఈ చట్టం ద్వారా ఈ న్యాయం జరిగినప్పుడు మరి ఆర్థికంగా సామాజికంగా ఎందుకు న్యాయం జరగదు? రాజకీయంగా వచ్చినటువంటి న్యాయాన్ని మీరు ఎందుకు ఆర్థికంగా సామాజికంగా పంచటం లేదు అనేది ఈరోజు కులగణన చేస్తే మనకు తెలుస్తుంది. ఈరోజు రాజ్యాంగం గద్దరన్న లాస్ట్ వరకు కూడా ఆయన రాజ్యాంగమే చాలా ఇంపార్టెంట్. ఈరోజు అందరూ రాజ్యాంగం అంటే ఏదో అది పాలకులకు తొత్తు కాంది ఏముండదు. పాలకులు ఇప్పుడు వేరే దేశాలలో కూడా రాజ్యాంగాలు ఉన్నాయి చెప్పాను కదా, వాళ్ళు కూడా రాజ్యాంగాలను పాటిస్తున్నారు వాళ్ళ ప్రకారం. అంటే వాళ్ళు రాసుకున్న దాని ప్రకారం, మనం రాసుకున్న దాని ప్రకారం మనం కూడా చేసుకోవాలి. మనం చేయటం లేదనేది మనం అంటున్నటువంటి ఒకటి. రాజ్యాంగం మాకు బాగుంది, దాని ద్వారా మాకు కావాలంట, ఎలా చేసుకోవాలి అని. ఇక్కడ కుల నిర్మూలన చాలా ఏళ్ళ ఉన్నటువంటి దీన్ని ఇప్పుడు ఏదైనా కానీ ఆ కుల నిర్మూలన రూపాన్ని తీసుకోవాలి అని అంటే చట్టాన్ని మనం తెలుసుకోవాలి.
ఆ చట్టాన్ని తెలుసుకోవడానికి ఈ పాలకులు మనకు సహాయం చేస్తారా, చేయరా, ఎంతవరకు చేస్తారు అనేది కూడా మనము ఆ చేయడానికి మనము పోరాటాలు చేయవలసి ఉంటుంది. లేకపోతే అడగనంత మాత్రం వాళ్ళు చట్టాలు అనేటివి అట్టనే ఉంటాయి. ఎందుకంటే 1976లో వచ్చినటువంటి పీసీఆర్ యాక్ట్ ద్వారా అన్టచబిలిటీ అనేది దేశంలో అంటే 47లో 50లో స్వాతంత్ర 1950లో మన కాన్స్టిట్యూషన్ వచ్చినా 50 నుంచి మనం అమలు చేసుకున్నా 76 వరకు కూడా అంటే 26 ఏళ్ల వరకు కూడా మొత్తం ఎక్కడ చూసిన అంటరానితనం. ఈ రోజుకు 2025లో కూడా అంటరానితనం ఇంకా బాగానే ఉంది కదా. నేను ఒక 20 ఏళ్ల క్రితం మహబూబ్ నగర్ వచ్చినప్పుడు 2 క్లాసుల సిస్టమ్ ఉండేది. నేను కల్లారా చూశాను 20 ఏళ్ల క్రితం ఇక్కడే ఒక 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 దానికి 2 క్లాసులు ఒక హోటల్లో 2 క్లాసుల సిస్టమ్ మహబూబ్ నగర్ లో ఉండేది. కానీ ఈరోజు మారింది. చాలా సంతోషం. చట్టం మార్చింది. చట్టం అంటే భయం ఉంది, కానీ అదే చట్టాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. దాని ద్వారానే కుల నిర్మూలన పోలేదు. ఆ 2 క్లాసులు పోయినా కూడా కుల నిర్మూలన జరగలేదు. 2 క్లాసులు మాత్రం పోయినా కానీ కుల నిర్మూలన జరగలేదు. అంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే పోరాటాలు చేయక తప్పదు. చట్టాన్ని అంటే పోరాటాలు చేసేటప్పుడు చట్టాన్ని మన చేతుల్లో తీసుకొని నేను చెప్పటం లేదు. చట్టం ఇట్లా ఉంది, చట్టం ఇలా ఉంది, దీని ప్రకారమైన చేయండి. మీరు దీని ప్రకారమైన చేయండి. అది అంతే. ఇప్పుడు ఈరోజు మా యూనివర్సిటీ ద్వారా రిజర్వేషన్స్ ద్వారా యూనివర్సిటీకి వచ్చారు పిల్లలు, చదువుకుంటున్నారు. యూనివర్సిటీకి వచ్చినా కూడా అంటరానితనం పాటిస్తున్నారు కదా సారోళ్ళు. స్కూల్లో పాటిస్తున్నారు కదా, ఆఫీసులలో పాటిస్తున్నారు కదా. ఎక్కడ పాటించడం లేదు? నో ఎక్కడ ఉంది అంటరానితనం చూపించండి అని అంటారు. అది అంటరానితనం అంటే ఏదో ఇట్లా కంటికి కనిపించేది కాదు కదా చూపించడానికి. నాలో ఉంటుంది అది. నేను ఎట్లా ఆ పిల్లోన్ని ఒక స్టూడెంట్ను ఎట్లా కించపరచాలి, ఎట్లా న్యూనత భావానికి నెట్టివేయాలనేది నాలో ఉంది. కానీ అది చట్టం నాలో నుంచి తీసేయలేదు. కానీ ఆ కాన్షియస్నెస్ నా స్పృహను క్రియేట్ చేయాలి. అదే మహాత్మా ఫూలే, పెరియార్, అంబేద్కర్ చేసింది. చట్టాలు ఒకవైపు, ఉద్యమాలు ఒకవైపు. ఈ 2 జరిగితేనే చట్టానికి ఒక మీనింగ్ ఉంటుంది. చట్టానికి ఒక మీనింగ్ ఉంటుంది. లేకపోతే చట్టం చెప్పే మీనింగ్ పాలకులకు చాలా తొత్తుగా మారుతుంది. చట్టం అనేది పాలకులకు తొత్తుగా మారుతుంది. అట్లా కాకుండా చట్టం కావాలి, ఉద్యమాలు కావాలి. ఈ 2 వాళ్ళు మహాత్మా ఫూలే చేసిందదే, అంబేద్కర్ చేసిందదే, పెరియార్ కూడా చేసిందదే. పెరియార్ చాలా గొప్పగా చేసి అంటే వాళ్ళ విషయాలు సార్లు చెప్తారనుకుంటాను. నేనేం చెప్పను. కానీ అంబేద్కర్ ఎప్పుడు చట్టాన్ని నమ్ముకోలేదు. చాలా మంది అంబేద్కర్ అంటే కాన్స్టిట్యూషన్, అంబేద్కర్ అంటే చట్టము, అంతా కాదు. చట్టం ఎంతవరకు అంబేద్కర్ చట్టానికి ఉన్నటువంటి లిమిటేషన్స్ తెలుసు, దానికి ఉన్నటువంటి పరిమితులు అంబేద్కర్ కు తెలుసు. అందుకని అంబేద్కర్ పోరాటము చట్టం అన్నాడు. కానీ రాజ్యాంగము ఒకటే కాదు. మీరు అంబేద్కర్ను చదువుకున్నా తెలుస్తుంది మనకు. రాజ్యాంగం ద్వారానే, చట్టం మాత్రమే కాదు. అంబేద్కర్ ఆయననే చెప్పాడు కదా, చట్టం ఒక ఆయుధం, దాన్ని వినియోగించుకొని పోరాటం చేయాలి. పోరాటం చేస్తేనే హక్కులు వస్తాయి. ఏ హక్కులైనా మనకున్నటువంటి హక్కులు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఆ గూట్లో దాచిపెట్టారా? ఆ గూట్లో దాచిపెట్టి ఏదో గుప్తధనంగా దాచిపెట్టారు హక్కులను. వాటిని మనం తీసుకోవాలి, అడగాలి. ఎట్లా తీసుకోవాలి? రాజ్యం పాలకులు ఇవ్వరు. మనకు రైట్స్ ఉన్నాయి, మనకు హక్కులు ఉన్నాయని వాళ్ళకు తెలుసు. మనకు తెలిసిన అడిగితే మన మీద వయలెన్స్. అక్కడే చాలా ప్రాబ్లం. దానికోసమే చట్టము, పోరాటము 2 కావాలనేది అంబేద్కర్ ఆశయం. అంతేకాని చట్టం ద్వారా నువ్వు చట్టసభలకు వెళ్ళి కుల నిర్మూలన చేయలేవు కదా. మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 36 మంది దళిత ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఆడ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళిద్దరు ముగ్గురు మినిస్టర్స్ అయ్యారు. ఒక 5-6 మంది.
ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ ఉన్నారు. మా అమ్మాయి, మా స్టూడెంట్ అమ్మాయి ఈ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి, అందరి 30 మంది దగ్గరికి వెళ్ళి ఆడవాళ్లను, మగవాళ్లను ఇంటర్వ్యూ చేసింది. ఒక రీసెర్చర్గా దళిత ఎమ్మెల్యేలను, ఆడ ఎమ్మెల్యేలను, మగవాళ్ళను. ఒక దళిత మహిళ ఎమ్మెల్యే ఏం చెప్పిందంటే, అంటే చూడండి, చట్ట సభలలో కూడా ఎంత కుల వివక్షత, అంటరానితనం ఉంటుందో. అంటే అందుకనే చట్ట సభలలోకి మీరు వెళ్ళినంత మాత్రాన కుల నిర్మూలన జరుగుతుండడం. అంబేద్కర్ కూడా ఎప్పుడు భ్రమలు లేవు ఆయనకు, ఆ భ్రమ లేదు. మనకు ఉంది. ఎందుకంటే నాకు ఒక కార్ వస్తుంది, నాకు ఒక తెల్ల డ్రెస్ వస్తుంది, లేకుంటే ఒక బంగ్లా వస్తుంది అనేది నాకుంది. రావాలి కూడా, వద్దనుకోవటం, రావాలి కూడా. వచ్చినంత మాత్రాన కుల నిర్మూలన జరగదు. అది అంబేద్కర్ చాలా క్లియర్. ఈ దళిత మహిళ ఎమ్మెల్యే ఏం చెప్పిందంటే ఆ అమ్మాయికి, మేడం, ఆ అమ్మాయి క్వశ్చన్ అడిగి, ఏం మేడం, మిమ్మల్ని ఎప్పుడైనా అప్పర్ కాస్ట్ వాళ్ళు మిమ్మల్ని, మీరు ఎస్సీ కదా, ఏమన్నా మిమ్మల్ని డిస్క్రిమినేషన్ అంటే వివక్ష చూపించారా అని అడిగితే, అవునమ్మా అని అన్నారు. ఏమన్నారు మేడం అని. నేను రోజు ఒక చీర కట్టుకొని అసెంబ్లీకి వస్తుంటే, దీనికి ఎవడిచ్చాడో ఈ చీరలు అని అన్నారు. నేను విన్నాను. అర్థమవుతుందా? అంటే దళిత ఎమ్మెల్యే సరిగా చీర కట్టుకొని అసెంబ్లీకి కూడా పోకూడదు, నీట్గా ఉండకూడదు. ఇంకా ఊర్లలో పరిస్థితులు ఏంటి? ఆభరణాలు పెట్టుకోవద్దు, చీర. ఇది నేనేమి మీకోసం చెప్పట్లేదు, ఇది రికార్డెడ్, ఇది ఉంది యూనివర్సిటీలో రీసెర్చ్ చేసిన క్వశ్చనేర్లో ఉంది. అంటే ఒక దళిత మహిళ చట్టసభలలోకి వెళ్ళినటువంటి మహిళ అంటే అదే మహిళ నేను ఒక ఊర్లో ఉంటే నన్ను ఎలా చూస్తారు? ఇంకా చట్టసభలలో ఎడ్యుకేటెడ్ అయ్యి అంతో ఇంతో చదువుకొని చట్టాన్ని తెలుసుకున్న నన్నే వాళ్ళు అలా అంటే, నేను ఊర్లో పని చేసుకుంటే నన్ను ఎలా అంటారు వాళ్ళు? ఇంకా నేను భరిస్తున్నాను. మరి చట్టం ఎక్కడ ఉంది? చట్టం ఉంది, నా దగ్గరికి రావటం లేదు. మరి చట్టం ఉంది, మనం దాని దగ్గరికి వెళ్ళట్లేదు, అది మన దగ్గరికి వెళ్ళి. కుల నిర్మూలన ఎలా జరుగుతుంది? కుల నిర్మూలన అనేది ఏదో హోర్డింగ్స్ కు, బోర్డ్స్ కు కుదరదు. ఇక్కడ మేము చిన్నపిల్లలప్పుడు చూసేవాళ్ళం, రోడ్లన్నిటి రాసేవాళ్ళు, అంటరానితనము నేరము అని రాసేవాళ్ళు. అంటరానితనము నేరము అని రాసేవాళ్ళు. అంటరానితనం అని నేరం అని చదువుకుంటున్నాము, కరెక్టే. ఆ నేరాన్ని చదువుకొని మళ్ళీ నేరాన్ని చేస్తున్నాం కదా. నేరం అని తెలిసినప్పుడు కూడా చేస్తున్నాం. ఎవరిచ్చారు నీకు అది? కులం ఇచ్చింది. కులానికి ఉన్నటువంటి పవరు, ఆ పవరు రాజ్యాంగానికి ఉన్నటువంటి, చట్టానికి ఉన్నటువంటి పవరు, రెండిటను ఒక అక్కడ ఏమంటారు ఒక బ్యాలెన్స్, ఏమంటారు సార్? త్రాసు. ఒక కులము ఇటుపక్క పెడదాము, రాజ్యాంగాన్ని ఇటుపక్క పెడదాము. రాజ్యాంగానికి ఉన్నటువంటి పవరు, కులానికి ఉన్న పవరు దేనికి ఎక్కువ ఉందో చెప్పండి మీరు. దేనికి ఎక్కువ ఉంటుంది? మరి చూడు, అంటే కులానికి ఉన్న పవరు 70 ఏళ్ళల్లో కూడా తగ్గలేదు, కానీ ఇంకా పెరుగుతూనే ఉంది. రాజ్యాంగాన్ని అసలు ఈ రాజ్యాంగమే వద్దు అనే వరకు వచ్చింది కదా. రాజ్యాంగమే వద్దు అని మీరు అంటున్నారు, మేమనట్లేదు. ఆ రాజ్యాంగంలో ఉన్న ఫలాలు ఇంకా మేము రుచి చూడలేదు. రుచి చూసి నోటి దగ్గరికి వచ్చే వరకే మీరు వద్దంటున్నారు. అప్పటికే మీ పవర్ ఇంకా పెరిగిపోతుంది. ఆ రాజ్యాంగం పవర్ పెంచాలంటే ఆ రుచి మేము చూడాలి, దాంట్లో ఉన్న పవర్ మేము చూడాలి, అది మేము అనుభవించాలి అని అనుకున్నప్పుడు రాజ్యాంగంకు ఉన్నటువంటి శక్తి ఎంత, కులానికి ఉన్నటువంటి శక్తి ఎంత? ఈ దేశం కులానికి ఉన్న శక్తి రోజు రోజుకు పెరుగుతుంది. అది మనలలో కావచ్చు, అనగారిన కులాలలో కులం ఉంది, అప్పర్ కాస్ట్లలో కూడా కులం ఉంది. కులము వాళ్ళల్లో ఉంది, ఇళ్ళలో నేను చెప్పటం లేదు, అందరిలో కులం ఉంది, దాన్ని తీసేసుకోవాలి.
కులం అనేది ఉంది. కానీ కులము ద్వారా వాళ్ళు అప్పర్ కాస్టుల్లో అయ్యి ఆస్తులు సంపాదించుకున్నారు, పొలిటికల్ పవర్ ఉంది, ఆర్థిక సాంఘిక రాజకీయ అన్ని పవర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అది వాళ్ళకు వచ్చింది. మనకు లేదు కాబట్టి మనం అవి కావాలనుకున్నాం. కానీ కులం కూడా మనలో ఉంది. ఏదో మనం ఏదో నేను లోవర్ కాస్ట్ మాలో అన్ని మాదిగోని నా కులం లేదు అనుకొని మనమేం ఎగిరేసుకోవాల్సిన పని లేదు. మనలో కూడా కులం ఉంది. సో ఆ కులము చట్టం ద్వారా అది పోదు. కానీ చట్టం ద్వారా కులాల చేత అణచబడిన వారికి కొన్ని మనకు తెచ్చుకోవలసిన వాటిని మనం తెచ్చుకోవాలి. దాని ద్వారా కులాన్ని మనం ఛాలెంజ్ చేయాలి. కుల శక్తిని, కులానికి ఉన్నటువంటి పవర్ను ఛాలెంజ్ చేయాలంటే మనకున్నటువంటి ఒకే ఒక ఆయుధం ఇప్పుడు నా దగ్గర ఏం లేదు కాబట్టి అది ఒకటే రాజ్యాంగము. ఆ రాజ్యాంగమే నాకున్న శక్తి. ఈ కుల శక్తిని కూల్చాలంటే అది ఒక ఆయుధం అంబేద్కర్ అన్నాడు అంతే. అంతేకాని నువ్వు పోరాటాలు చేయకుండా ఈ ఆయుధంతో చేస్తే మాత్రం నీకు కుల నిర్మూలన జరగదు. అంబేద్కర్ మీరు ఫ్రమ్ ద బిగినింగ్, దట్స్ వాట్ అంబేద్కర్ సేస్. ఫ్రమ్ ద బిగినింగ్ he says that without mobilization struggle you cannot achieve the equality that you wanted to. అది చేత కాదు మనకు. నాకు ఈరోజు పాతపల్లిలో వచ్చింటారు చాలా మంది. చాలా గొప్ప పోరాటం. పాతపల్లిను అంబేద్కర్ మనమడు ఆనంద్ తెలుతుండే దాన్ని కారంచుడుతో పోల్చాడు. అంత గొప్ప ఉద్యమం పాతపల్లిలో జరిగినటువంటి ఉద్యమం. నిజంగా అప్పుడప్పుడే కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ స్టేట్ లో పాతపల్లి ఉద్యమం అనేది చాలా గొప్ప ఉద్యమం. మహబూబ్ నగర్ వాళ్ళకు తెలియకపోవచ్చేమో కానీ భారతదేశంలో యూనివర్సిటీస్ లో కానీ ఎక్కడైనా కానీ అందరికీ తెలుసు. మహబూబ్ నగర్ లో పాతపల్లిలో వచ్చినటువంటి ఉద్యమము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప ఉద్యమము. అంటే తెలంగాణ రావాలని చేసిన ఉద్యమాల తర్వాత వచ్చినటువంటి గొప్ప ఉద్యమము పాతపల్లి ఉద్యమం. అంత గొప్ప ఉద్యమం. ఏం కావాలన్నారు? ఇల్లు కావాలి అన్నారు. దేని ద్వారా? మాకు డబ్బులనే మేము కట్టుకోం, చట్టం ద్వారానే మాకు స్థలాలు ఇవ్వండి. చట్టం ద్వారానే. చట్టం ద్వారా ఇవ్వము, మేమిస్తే తీసుకో. చట్టం ద్వారా మేము మీకు ఇవ్వము. చట్టం ఉంటది కానీ మేమిస్తే నువ్వు తీసుకో అంతే. అంటే నేనేమంటున్నా, మేమంటున్నాం లేదయ్యా నువ్వు ఇస్తే మాకెందుకు, మాకు చట్టం ఉంది కదా, చట్టం ద్వారా నో అది కాదు. అంటే నేను ఇచ్చినట్టుండాలి. అంటే కులానికి ఉన్నటువంటి ఆ పవర్, దట్ ఎగ్జిబిటింగ్, ఆ డామినెన్స్ ని మనము చేసుకోవాలనుకున్నప్పుడు అంటే ఇంకా కొంచెం ఒక 2-3 మినిట్స్ చెప్పేసి నేను ఇస్తాను సార్, అయిపోతుంది. నేనేమనుకుంటున్నానంటే ఆర్టికల్ 17 గురించి చాలా చెప్పొచ్చు. దాంట్లో జరిగినటువంటివి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ద్వారా జరుగుతున్నటువంటి దాడులు, కుల అహంకార దాడులు ఏవైతే జరుగుతున్నాయో వాటిల్లో మనం చూస్తున్నాం. కులం చట్టము అనేది ఈ దేశంలో ఉన్నటువంటి నేను అడుగుతున్నాను ఒక యూనివర్సిటీ టీచర్గా, లాయర్లు వాళ్ళకు చట్టాలు తెలుసు అనుకుందాం, లాయర్లకు పోలీసు వాళ్ళకు చట్టాలు తెలుసు. మరి దాడులు జరుగుతున్నప్పుడు ఎందుకు దళితులకు న్యాయం జరగటం లేదు చట్టాల ద్వారా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను ఎందుకు నీరు కార్చారు? అంటే నీరు కార్చటం అంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని నీరు కార్చటం అంటే కులానికి బలాన్ని పెంచటమే కదా. పరోక్షంగా మనం కూడా ఆ పని చేస్తున్నాం, నీరు కారుస్తూనే ఉన్నాం. అంటే కాంపెన్సేషన్ తీసుకోవద్దని అనట్లేదు, కానీ పరోక్షంగానో ప్రత్యక్షంగానో మనం కూడా కులానికి బలాన్ని పెంచుతున్నాం. చట్టం మంచిదే కాదనటం లేదు. చట్టం ద్వారా చాలా శిక్ష పడుతుంది, శిక్షలు పడ్డాయి కూడా. చట్టాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే, చెప్పాను కదా ఎట్లా అనేది మనకు తెలుసు చట్టంలో, కానీ చేయటం లేదు కదా. అదే మనం అడుగుతున్నట్టు. ఎక్కడైనా దాడి జరిగినప్పుడు, ఈరోజు దాడి జరుగుతుందని మనం ఎదురు చూడటం కాదు కదా, అది కాదు మన ఆలోచన. దాడి జరిగినప్పుడు ఏదో ఒక చోట దాడి జరిగింది, ఎందుకు మనము సంఘటితం కాలేకపోతున్నాము? మన పులే, పెరియారు, అంబేద్కర్ వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు ఎట్లా వాళ్ళు
ఆ రోజులలో కూడా వాళ్ళు ఎంత సంఘటితం చేశారు, మనం ఎందుకు సంఘటితం కాలేకపోతున్నాము అనేది కూడా ఒక సమస్య. అది కూడా మనకు కుల నిర్మూలన అవగాహన లేదు కాబట్టే సంఘటితం కాలేకపోతున్నాం. చెప్పారు కదా ఇందాక, చెప్తున్నారు ఇక్కడ మన వాళ్ళు చెప్తున్నారు. కుల నిర్మూలన అవగాహన వేరు, సాంఘిక సంక్షేమ అవగాహన వేరు. ఇక్కడ మీరు రెండిటికి తేడా ఉందండి. కుల నిర్మూలన అవగాహన ఒకటైతే, సాంఘిక సంక్షేమ అవగాహనే కుల నిర్మూలన అవగాహన అనుకుంటే ప్రాబ్లం. సంక్షేమముతో పాటు సంక్షేమము ఎంత పెరిగితే కులానికి శక్తి అంత తగ్గుతుంది. కానీ ఈ దేశ పాలకులు సంక్షేమము పెరగకూడదు, కులం అలాగే ఉండాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంక్షేమ అవగాహనతోనే కుల నిర్మూలన జరగదు. మీరు నన్ను కరెక్ట్ చేయొచ్చు, నేను అనుకున్న దాన్ని మీరు కరెక్ట్ చేయొచ్చు. సంక్షేమ అవగాహన, కుల నిర్మూలన అవగాహన వేరు. నాకు సంక్షేమ అవగాహన చాలా ఉంది. ఏమనుకుంటాను, చెప్పాను నా కూతురుకు ఏదన్నా చిన్న మంచి స్కూల్లో వస్తే కావాలి, వద్దనలేదు. అది ఒకటి, అది జరగాలి కాదు. కానీ అది ఎంతవరకు కుల నిర్మూలన అవగాహన అవుతుందనే దాంట్లో పులే, అంబేద్కర్, పెరియార్ను మనము అర్థం చేసుకోవాలి. కుల నిర్మూలన పోరాటాలను మనము తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. అందుకనే భారత రాజ్యాంగం అంటే అంత చెప్పి ఆర్టికల్స్ అని చెప్పి చాలా, ఎందుకంటే నేను అంతా చెప్పడం బాగుంటది. కానీ భారత రాజ్యాంగం అనుకున్నటువంటి పరిమితులు, దానికి ఉన్నటువంటి శక్తి ఉంది కాదనట్లేదు. కానీ కుల నిర్మూలనకు కావలసినటువంటి శక్తి ఇంకా దాని నుంచి రావాల్సి ఉంది, మనం తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి? ఈరోజు భారత రాజ్యాంగమే సంక్షోభంలో ఉంది. అది ఓకే, సంక్షోభంలో ఉంది కాబట్టి మనము భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అనేది ఫ్రమ్ ద బిగినింగ్. 1950 నుంచి అంబేద్కర్ అడుగుతున్నది, ఈ రాజ్యాంగాన్ని మీరు సరిగా చేసుకోకపోతే ఇది ఎప్పుడైనా సంక్షోభంలో పడుతుందని 50లోనే ఆయన చెప్పాడు. ఈరోజు చెప్పలేదు, ఆయన ఆ రోజే చెప్పాడు. 1950లోనే వచ్చినప్పుడే ఈ రాజ్యాంగాన్ని మీరు సరిగా చేసుకోలేకపోతే సంక్షోభంలోకి పోతుంది. ఎవరు నెట్టారు సంక్షోభం? ఈ రాజ్యాంగం మనం పని చేయట్లేదు, మనం మార్చాలి, ప్రతి రోజు మార్చాలి. ఎందుకు మార్చాలి? దేనికి మార్చాలి? ఎవరి కోసం మార్చాలి? మార్పు కోసం తెచ్చిన రాజ్యాంగాన్ని ఎవరి కోసం మార్చాలి? ఎవరి కోసం అయితే మార్పు తీసుకురావాలని రాజ్యాంగం రాసుకున్నామో ఆ మార్పు రానప్పుడు మీరు ఎందుకు మార్చాలనుకుంటున్నారు? ఈరోజు సంక్షేమంలో ఎందుకు వచ్చింది? అందుకనే అంబేద్కర్ చెప్పినటువంటి ఆ ఆలోచన విధానాన్ని కూడా మనం తీసుకోవాలి. అంటే అంత మాత్రం చేతనే మనం రాజ్యాంగాన్ని తీసేయాలి, కొత్తది రావాలి అని నేను అంటే ఉంది, అది ఒక ఆలోచన, మనం కాదనటం లేదు, అది ఒక ఆలోచన. కానీ ఆలోచన ద్వారా ఇప్పుడున్నటువంటి వీళ్ళంతా కాన్స్టిట్యూషన్ తీసేయాలంటున్నారు అనేది ఒకటైతే, మా కాన్స్టిట్యూషన్ కావాలి. ఈ రెండు వర్గాలను ఎవరు క్రియేట్ చేశారు? అసలు కాన్స్టిట్యూషన్ అలా క్రియేట్ చేసిందా? రాజ్యాంగము మీరు నన్ను కావాలను కొందరు, వద్దని కొందరని రాజ్యాంగం చెప్తుందా? అట్లా చెప్పలేదే రాజ్యాంగం. మీరు డివైడ్ చేసి పాలిస్తున్నారు. రాజ్యాంగానికి ఆలోచన లేదు. ఏది రాజ్యాంగం నన్ను సపోర్ట్ చేయండి అని ఒకళ్ళు, నన్ను అపోజ్ చేయాలండి ఒకళ్ళు అని ఎప్పుడు చెప్పలేదు. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, మనం అంతా ఒకటే అనుకున్నాం కదా. మనం అంతా ఒకటే అనుకున్నప్పుడు నువ్వు రాజ్యాంగానికి వ్యతిరేకము, నువ్వు రాజ్యాంగానికి సమర్థిస్తున్నావు అని మనలో ఎందుకు? అది కాదు కదా. ఆలోచించండి. కుల నిర్మూలన అనేది పక్కకెళ్ళి వేరే అజెండా వస్తుంది. కుల నిర్మూలన అజెండా పక్కకెళ్ళిపోయి మనం ఏదైతే ఆశిస్తున్నామో అది పక్కకెళ్ళిపోయి వేరేది వస్తా ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. స్టార్ట్ చేస్తాను సార్. చెప్పచ్చు సార్? సో కుల నిర్మూలన, భారత రాజ్యాంగం, దానికి ఉన్నటువంటి పాత్ర, కుల అసమానత పోరాట
కుల అసమానతల పోరాట సమితి చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటాన్ని మనం అర్థం చేసుకొని చట్టం మనకు కావాలి. చట్టాలు వద్దని నేను చెప్పట్లేదు. ఆ చట్టాన్ని మనము ఎంత ఎంత మనం బలపరిస్తే కులంకున్నటువంటి బలం తగ్గుతుంది. లేకపోతే చట్టాలు అనేటివన్నీ కుల వలయంలోనే పడిపోయి కులానికే ఎక్కువ బలం వస్తుంది. దాని అట్లా కాకుండా మనం సంఘటితం కావాలనేది నేను అనుకుంటున్నా. KNPS ఆ మార్గంలో ప్రజలను కొంత కాన్షియస్నెస్ తీసుకొచ్చి స్పృహను నింపి ఇంకా కుల అసమానత నిర్మూలన పోరాట సమితి ఇంకా ముందుకు పోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి KNPS నాయకులకు, ముఖ్యంగా గోవింద్ గారికి, లక్ష్మయ్య గారికి, అందరికీ ఉన్నటువంటి చక్రవర్తి, రాజు, అందరికీ అవకాశం ఇచ్చిన వాళ్లకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తున్నాను.